ఏచెంచిరావా రాజాధిరాజా, నీకోసమే ఈ ఆరాధనా. ఏచెంచిరావా రాజాధిరాజా, నీకోసమే ఈ ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. తొలి సంధ్య వేళ గుడిగంట మ్రోగా, రవికాంతులీనా నీ చెంత నిలువా. తొలి సంధ్య వేళ గుడిగంట మ్రోగా, రవికాంతులీనా నీ చెంత నిలువా. ముదమారయదలో ప్రార్థింతు నిన్ను, ముదమారయదలో ప్రార్థింతు నిన్ను. ప్రసరించరావా నీ కాంతిని, ప్రసరించరావా నీ కాంతిని. ఆనంద నిలయ పూజింతు నిన్ను, ఓ యేసునాథా ప్రణుతింతును. ఆనంద నిలయ పూజింతు నిన్ను, ఓ యేసునాథా ప్రణుతింతును. పుష్పాలు విరియా, ప్రకృతి జీవం పులకించిపోగా. అందాలు చిందే పుష్పాలు విరియా, ప్రకృతి జీవం పులకించిపోగా. కమనీయ రూపారాధ్య దేవా, కమనీయ రూపా ఆరాధ్య దేవా. కీర్తింతు నిన్ను నా యేసువా, కీర్తింతు నిన్ను నా యేసువా. ఆనంద నిలయ పూజింతు నిన్ను, ఓ యేసునాథా ప్రణుతింతును. ఆనంద నిలయ పూజింతు నిన్ను, ఓ యేసునాథా ప్రణుతింతును. ఏచెంచిరావా రాజాధిరాజా, నీకోసమే ఈ ఆరాధనా. ఏచెంచిరావా రాజాధిరాజా, నీకోసమే ఈ ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మార్కు సువార్త 7వ అధ్యాయము 14వ వచనం నుండి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాము. ఈ సువిశేష భాగంలో సిరోఫినిసియా ప్రాంతానికి చెందినటువంటి కననీయ స్త్రీ యొక్క విశ్వాసాన్ని గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాము. తూరు సీదోను ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ ఫెనీషియా అనేటువంటి ప్రాంతం అన్యులకు నెలవైనటువంటి ప్రాంతం. అన్యులు నెలవై ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను యూదులు తక్కువ వారని, వారి కుక్కల కంటే హీనమైనటువంటి వ్యక్తులుగా వారిని పరిగణించుతూ ఉంటారు. అలాంటి ప్రాంతానికి చెందినటువంటి ఈ కననీయ స్త్రీ తన కుమార్తె దయ్యము పట్టి మహావేదన చెందుతూ ఉన్నటువంటి తరుణంలో యేసు ప్రభుని గురించి తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి తన కుమార్తెను బ్రతికించమని ప్రార్థించటం, ఆ ప్రయత్నంలో ఆమె యొక్క విశ్వాసానికి అనేకమైనటువంటి పరీక్షలు పెట్టడం, ఆ పరీక్షలలో ఆమె విజయం సాధించటం, తన కుమార్తెను బ్రతికించుకోవడం అనేటువంటిది మనం ఈనాటి సువిశేషంలో చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా మన విశ్వాసము పరీక్షలకు గురి అయినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటూ ఉన్నాయి. మరి మనము మన యొక్క విశ్వాసము పరీక్షకు గురి చేయబడినప్పుడు మనము మన ప్రార్థనా జీవితాన్ని వదిలివేసుకున్నామా? మన విశ్వాసాన్ని విడిచిపెట్టుకున్నామా? లేకపోతే కననీయ స్త్రీలాగా ప్రార్థనా జీవితంలో పెంపు చెంది విశ్వాసంలో అభివృద్ధిని సాధించి మనము దేవుని నుంచి పొందాల్సినటువంటి దీవెనలను పొందుకున్నామా? ఆత్మ పరిశీలన చేసుకొని ఆ విధంగా ఉండకుండా దేవునికి వ్యతిరేకంగా, మన విశ్వాసానికి వ్యతిరేకంగా మన ప్రార్థనా జీవితాన్ని వదిలివేసినటువంటి పరిస్థితులను గుర్తు చేసుకొని ప్రభు యొక్క మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ కన్య మరియమ్మతోను సకల పునీతులతోనూ సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. మా తండ్రియగు ఓ సర్వేశ్వరా, మీ కుటుంబమును స్థిర ప్రేమతో కాపాడుమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. మేము స్వర్గీయ వరముల సహాయము మీదనే ఆధారపడి ఉన్నాము. కావున ఎల్లప్పుడూ మమ్ము మీ ఆదరణ యందు బలపరచండి. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4 నుంచి 13 వచనములు. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4 నుంచి 13 వచనములు. సొలొమోను వృద్ధుడగునప్పటికీ భార్యలు అతడి అన్యజాతుల వారి దైవములను ఆరాధించినట్లు చేసిరి. అతడు తన తండ్రి అయిన దావీదు వలె పూర్ణ హృదయముతో యావేను ఆరాధింపలేదు. ఆ రాజు సిదోనీయులు కొలుచు అష్టార్త దేవతలను, అమోనీయులు కొలుచు పాడు దైవమును మిల్కోమును పూజించెను. అతడు ప్రభువునకు ద్రోహము చేసెను. తన తండ్రి అయిన దావీదు వలె ప్రభువును పూర్ణ హృదయముతో ఆరాధింపుడాయెను. మోవాబీయులు కొలుచు పాడు దైవము కెమోషును ఆరాధించుటకై యెరూషలేమునకు తూర్పు వైపునున్న కొండపై ఒక పూజా మందిరము నిర్మించెను. ఆ రీతిగానే అమ్మోనీయులు కొలుచు పాడు దైవము మోలేకునకు పూజించుటకై ఆరాధన మందిరము నిర్మించెను. అతడు తాను పెండ్లి ఆడిన అన్యజాతి స్త్రీలు బలులర్పించుటకు, సాంబ్రాణి పొగ వేయుటకు వారు దైవములకు పూజా మందిరము నిర్మించెను. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు 2 సారులు సొలొమోనుకు ప్రత్యక్షమై అన్యజాతుల దైవములను ఆరాధింపవలెదని హెచ్చరించినను అతడు వినుడాయెను. సొలొమోను యావేను విడనాడెను గనుక ప్రభువు అతనిపై కోపించెను. యావే అతనితో, నీవు నా నిబంధనమును మీరి నా ఆజ్ఞలను జవదాటితివి గనుక నేను ఈ రాజ్యమును నీ ఆధీనం నుండి తొలగించి నీ సేవకునికి ఇచ్చివేసేదను. అయినను నీ తండ్రి అయిన దావీదుపై గల అభిమానముచే నీ కాలము కాదని నీ కుమారుని పరిపాలన కాలమును ఈ కార్యము జరిగింతును. కానీ ఈ రాజ్యం అంతటిని నీ కుమారుని ఆధీనం నుండి తొలగింపను. నా సేవకుడకు దావీదును చూచి నేను ఎన్నుకొని నా ఈ యెరూషలేము పట్టణమును చూచి ఒక గోత్రమును మాత్రము నీ కుమారుని వంశమును నుంతును అని చెప్పెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వసగిన మేలులకై ప్రభు వసగిన ఈవులకై అనురాగ రాగాల హల్లెలూయ గీతం హల్లెలూయ హల్లెలూయ ఆనంద భావాల సుమధుర గానం హల్లెలూయ హల్లెలూయ. హృదయాన్ని తాకాలని ప్రభుని పలుకులే తీయని పాటలై ప్రతి హృదయాన్ని తాకాలని
హల్లెలూయా అని పాడండి, హల్లెలూయా అని సాగండి, హల్లెలూయా అని పాడండి, హల్లెలూయా అని సాగండి. అనురాగ రాగాల హల్లెలూయా గీతం, హల్లెలూయా హల్లెలూయా ఆనంద భావాల సుమధుర గానం, హల్లెలూయా హల్లెలూయా పరవశించి పాడగరారే, పరవశించి పాడగరారే గత వత్సరాలు వసగిన మేలులకై, ప్రభు వసగిన ఈవులకై. అనురాగ రాగాల హల్లెలూయా గీతం, హల్లెలూయా హల్లెలూయా ఆనంద భావాల సుమధుర గానం, హల్లెలూయా హల్లెలూయా. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువార్తలోని భాగము. ఏలినవారా మీకు మహిమా కలుగునుగాక. మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు పవిత్ర వచనములను ఆలకించుదాం. ఆ దినములలో యేసు గెన్నెసరేతు నుండి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళెను. ఆయన ఒక గృహమున ప్రవేశించి అచ్చట ఎవరికీ తెలియకుండా ఉండగోరెను. కానీ అది సాధ్యపడలేదు. ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి ఆయన పాదములపై బడి దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరచ ప్రార్థించెను. ఆమె గ్రీకు దేశీయురాలు, సిరియాలోని ఫెనీసాలో పుట్టినటువంటిది. అందుకు యేసు, బిడ్డలు మొదట తృప్తి చెందవలెను, బిడ్డల రొట్టె తీసి కుక్కలకు వేయుట తగదు అని పలికెను. అప్పుడు ఆమె, అది నిజమే స్వామి, కానీ బిడ్డలు పడవేయు రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్కలను తినును గదా అని బదులు పలికెను. అందుకు ఆయన, నీ సమాధానము మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థత పొందినది, ఇక నీవు పోయి రమ్ము అని చెప్పెను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి దయ్యము వదిలిపోయినందున తన కుమార్తె ప్రశాంతముగా పరుండి ఉండుట చూచెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మన యొక్క విశ్వాసము పరీక్షకు గురి చేయబడినటువంటి గడియలు మన జీవితంలో కూడా ఉండి ఉంటాయి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ఆలకించినటువంటి సువిశేష భాగంలో యేసు ప్రభుని యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి ముఖార విందాన్ని మనము దర్శనం చేసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు
కొంచెం దురుసుగా ప్రవర్తించినటువంటి విధంగా, కొంచెం కఠినాత్ముడిగా ఉన్నటువంటి మనిషిగా, ఎంతో ద్వేషభావం, కోప స్వభావము, కఠినత్వాన్ని సంతరించుకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు మనకు ఆయనను దర్శించడానికి, ఆయన సహాయాన్ని పొందడానికి, ఆయన యొక్క కరుణా వీక్షణతో బాధలో ఉన్నటువంటి తన కుమార్తెను బ్రతికించుకోవాలనేటువంటి ఉద్దేశంతో సిరోఫినీషియా అనేటువంటి అన్యుల ప్రాంతానికి చెందినటువంటి ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఈ విధంగా ప్రవర్తించినట్లుగా మనకి ఈనాటి సువిశేషం ఆయనను మనకు సాక్షాత్కరింపచేస్తుంది, మన ముందుంచుతూ ఉంది ఆయనను. తనకున్నటువంటి చిన్న కుమార్తె దయ్యము చేత పీడింపబడుతూ మంచం పట్టి ఉంది కనుక యేసు ప్రభు ఎవరికీ తెలియకుండా తనను ఎవరు విసిగించకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఇంటిలోనికి ప్రవేశించి ఉన్నప్పుడు అది గమనించినటువంటి ఆ స్త్రీ ఏ విధంగానైనా యేసు ప్రభుని దర్శించాలి, తన మొరను వినిపించుకోవాలి, తన బిడ్డను బ్రతికించుకోవాలి అనేటువంటి కృత నిశ్చయమైనటువంటి మనస్తత్వంతో, హృదయంతో ప్రభు ఉన్నటువంటి ఆ గృహానికి వెళ్ళింది. అలా వెళ్ళి తనకు ప్రభు తప్పకుండా తాను విశ్వాసంతో వచ్చినటువంటి కారణం చేత సహాయం చేస్తాడని అనుకుంది. తనను ఏ విధంగానైనా ఆదుకుంటాడని ఆశించింది. అయితే యేసు ప్రభు తన కుమార్తెకు స్వస్థతను చేకూర్చడానికి ఇష్టపడనటువంటి వాడిగా కనిపించాడు. తన కుమార్తెకు సైతాను నుంచి విడుదలను ప్రసాదించడానికి తిరస్కరించాడు. అనేక మాటలతో ఆమెను మానసికమైనటువంటి క్షోభకు గురి చేసినట్లుగా ఈనాటి సువిశేషంలో మనకు ప్రభు కనిపిస్తూ ఉన్నాడు. మనం ఇక్కడ గమనించాల్సినటువంటిది, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గ్రీకు దేశస్థురాలు ఈమె. సిరోఫినీషియా అనేటువంటి అన్యుల ప్రాంతానికి చెందినటువంటి కననీయ స్త్రీ ఈమె. ఆ తరువాత ఈ సిరోఫినీషియా ప్రాంతానికి చెందినటువంటి ప్రజలని యూదులు తక్కువ వారిగా చూస్తారు. వాళ్ళు ఎంత తక్కువగా వాళ్ళని తృణీకార భావంతో చూస్తారంటే, కుక్కల కంటే హీనమైనటువంటి బ్రతుకులు వీరివి అన్నట్లుగా వారిని తక్కువ చేసి తృణీకార భావంతో వాళ్ళను చూడటం అనేటువంటిది యూదులకు సర్వసాధారణమైనటువంటి అలవాటు. అందువలన ఈరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఆ స్త్రీని చూసి ప్రభు మాట్లాడేటువంటి మాటల యొక్క ధోరణిని గమనించినట్లయితే, తన యొక్క సొంత ప్రజలైనటువంటి యూదుల మనస్తత్వాన్ని యేసు ప్రభు కూడా కలిగి ఉండి అదేవిధంగా వారిలాగా ఆయన కూడా మాట్లాడుతున్నాడు ఏమిటి అనేటువంటిది మనకు కూడా అనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే, ఆయన కూడా ఆ ఇంటి బిడ్డే కదా, అందుకని ఇలాగ మాట్లాడుతున్నాడేమోలే, ఎవరిని ఎవరు పోగొట్టుకుంటారు అనేటువంటి మనస్తత్వం ఆలకిస్తున్నటువంటి మీకు నాకు కూడా కలుగుతూ ఉంటుంది. అందుకని యేసు ప్రభు ఈనాటి సువిశేషంలో మాట్లాడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బిడ్డలు మొదట తృప్తి చెందవలెను, బిడ్డల రొట్టె తీసి కుక్కలకు వేయ తగదు అని ప్రభు మాట్లాడేటువంటి ఆ మాటలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ మాటలలో దురుసుతనం కనిపిస్తూ ఉంది,
కఠినత్వం కనిపిస్తుంది. హేళన చేసి మాట్లాడినటువంటి మనిషిగా కనిపిస్తున్నాడు. ఇతరులను కనీసం మానవత్వంతో చూసేటువంటి మనసు ఈయనకు కూడా లేదా అన్నటువంటి అనుమానం వచ్చేటువంటి విధంగా యేసుప్రభు మాటలు ఈరోజు మనకు వినిపించబడుతూ ఉన్నాయి. ఈ విధంగా మాట్లాడటం వలన బహుశా మనం అనుకునేటువంటి దానికంటే భిన్నంగా మనం చూస్తే ఆయన ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షకు పెట్టాడేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని యందు ఈ కననీయ స్త్రీకి, ఈ సీరో ఫినీషియా ప్రాంతానికి చెందిన అన్యురాలైనటువంటి ఈ స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసము చాలా గొప్పది, అనిర్వచనీయమైనటువంటిది, చాలా లోతైనటువంటిది ఆమె విశ్వాసము. యేసు ప్రభుని శక్తి యందు ఏమాత్రం సంకోచం లేకుండా తప్పకుండా తన కుమార్తెను ఈ యేసు ప్రభు స్వస్థపరుస్తాడని ఈమె ప్రగాఢంగా నమ్మింది. అంత మాత్రమే కాకుండా ప్రభుని యొక్క షరతులు లేనటువంటి, కండిషన్స్ లేనటువంటి ప్రేమ, దయ, కనికరము అనేటువంటిది అందరికీ ఆయన చూపిస్తాడని, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని ఈ కననీయ స్త్రీ విశ్వసించింది, నమ్మింది. ఆ విధంగానే ఆమె ప్రభుని ప్రాధేయపడటం, ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని యొక్క దయ, కరుణ, కనికరము దైవీకమైనటువంటిది అని, అది ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కట్టుబాట్లకు, ఆచారాలకు ఏమాత్రము సంబంధం లేనటువంటిదని, వాటికి ఎంతమాత్రం లోబడి ఉన్నటువంటిది ఆయన ప్రేమ కాదని, ఆయన కరుణ కాదని, ఆయన దయ కాదని ఈ కననీయ స్త్రీ బాగా నమ్మింది. తనకు బలమైనటువంటి విశ్వాసము, నమ్మిక ప్రభుని యందు కనబరచటం అనేటువంటిది మనం చూస్తున్నాం. అందుకని యేసు ప్రభు వెంటనే స్పందించాడు ఆమె చూపించినటువంటి ఆ విశ్వాసానికి. ఆమె మాట్లాడుతుంది, అది నిజమే స్వామి, కానీ బిడ్డలు పడవేయి రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్కలు తినును గదా అని ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మాటలకు స్పందించి మాట్లాడుతూ ఉందో, ఆ మాటలకు ఆయన చలించిపోయాడు. ఆయన హృదయం ద్రవించుకొని పోయింది. అందువలన యేసు ప్రభు తన యొక్క మాటల చేత ప్రభావితుడయ్యాడు, ఇంప్రెస్ చెందాడు. అలా ఆ స్త్రీతో ఈ మాటలను మాట్లాడాడు. ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన ఎంతో సంతోషపడ్డాడు. ఆమె విశ్వాసము చూసినటువంటి యేసు ప్రభు చాలా ఆనందపడి, నమ్మి ఆమె కోరుకున్నటువంటి ఆ వరాన్ని దయచేస్తూ వచ్చాడు. ప్రభు అన్నాడు, నీ కుమార్తె స్వస్థత పొందింది. ప్రభు అంటున్నాడు, నీ సమాధానం మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థత పొందినది, ఇక నీవు పోయి రమ్ము అని ఆమె చూపించినటువంటి ఆ అసంచలమైనటువంటి, వెలకట్టలేని విలువైనటువంటి విశ్వాసానికి యేసు ప్రభు ఈ విధంగా ఆమెను బహుకరించాడు, ఆశీర్వదించాడు, తన కుమార్తెను స్వస్థపరిచాడు, శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని సైతాను పీడన నుండి ఆ బిడ్డకు దయచేశాడు. మన జీవితంలో మనం కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు
మన ప్రార్థనా జీవితాన్ని కూడా మనం పొందనటువంటి దైవ సహాయానికి వదిలివేస్తాం. నేను నిరంతరం ప్రార్థిస్తున్నాను, ఏమి ఉపయోగం అని చెప్పి ప్రార్థనా జీవితాన్ని కూడా వదిలివేసుకొని ఉంటాం. మన యొక్క విశ్వాసాన్ని కూడా జారవిడుచుకుంటాం. మన విశ్వాసంలో ఎదగటానికి బదులు వెనక్కి తగ్గడానికి మనం ఆసక్తిని చూపిస్తాం. ఇలాంటి కననీయ స్త్రీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మనం కూడా ఎదుర్కొనాల్సి వచ్చినటువంటి సమయంలో, ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, అభివృద్ధి పరచుకోవాలి. ఇలాంటి గడియలలోనే మన విశ్వాసాన్ని పెంపొందించుకునేలాగా మనం ప్రార్థనలో, విశ్వాసంలో ఎదగడానికి చేయవలసిన ప్రతి ప్రయత్నాన్ని, ఉపయోగించుకోవాల్సినటువంటి ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ప్రార్థన ద్వారా దేవునిలో ఎదగడానికి, విశ్వాసంలో పెంపు చెందడానికి మనం చేయాల్సిన ప్రయత్నం అంతా చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత పేతురు గారు తాను వ్రాసినటువంటి లేఖలో మొదటి అధ్యాయంలో 7వ వచనంలో మనం గనక చూసినట్లయితే ఒక చక్కని మాటను ఈరోజు మన ముందుంచుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకటో అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తే, పేతురు గారు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా, అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలయును. అప్పుడే అది చెడకుండా ఉండును. దానివలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి, ప్రతిష్టలు, మహిమయు కలుగును అని పేతురు గారు ఆ లేఖలో విశ్వాసం అనేటువంటిది తప్పకుండా పరీక్షకు గురి చేయబడుతుంది అని మనకి ఈనాడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన విశ్వాసం యథార్థమైనదైనచో ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శోధనలు ఎదురైనా కూడా మనం ఏ విధమైనటువంటి నిరాశ నిస్పృహలు లేకుండా మనం ముందుకు సాగుతాం. కాబట్టి ఈ సీదోను ప్రాంతానికి చెందిన, సీరో ఫినీషియా ప్రాంతానికి చెందిన ఈ కననీయ స్త్రీ లాంటి విశ్వాసాన్ని మనం ఉదాహరణగా తీసుకొని మనము కూడా యథార్థమైనటువంటి విశ్వాసంతో మన కష్టకాలంలో ప్రభుని సహాయం కోసం ఎదురు చూద్దాం. దేవుని దీవెనలను పొందుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.
నీ వలన పొందిన నావన్నీ కృపచేత నీ వలన పొందిన భావంబునను నేను బహుధైర్యముందేద నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు మీ నీకు నా ప్రాణంబు నిజముగా నర్పించి నీకు నా ప్రాణంబు నిజముగా నర్పించి నీకు మీరు గట్టి నీ కొరకు నిల్పేద నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు మీ నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు మీ సహోదరి సహోదరులారా మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. ఏలినవారు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనము కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. మా కర్తయగువో సర్వేశ్వరా, మా బలహీనతకు సహాయముగా ఈ వస్తువులను మాకు ప్రసాదించితిరి. అవి మా నిత్య రక్షణకును సాయపడినట్లు చేయమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ఏలినవారి వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలినవారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలినవారా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ఏలినవారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీరు మీ ప్రీతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృజించితిరి, దానిని దయామయ పూర్వకముగా పునరుద్ధరించితిరి. ఆ కారణమున సర్వ సృష్టి మిమ్ము యుక్త విధమున సేవించుచున్నది. రక్షణ భాగ్యమునకు పాత్రులకు వారందరూ ప్రామాణికముగా మీ స్తుతిగానమును చేయుచున్నారు. ఏక హృదయముతో మీ భక్తులందరూ మిమ్ము పొగడుచున్నారు. ఆ కారణమున మేమును దూతలతో నేకమై ఆనందపూర్వకముగా మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ఏలిన వారి నామమును వేంచేసిడివారు, ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసాన్న. పావన పితా, మీరు నిజముగా పరిశుద్ధులు,
సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవారా, నా సర్వేశ్వర, మా పాపముల కొరకు స్లేవ మీద కొట్టబడిన యేసునాథుని దివ్య శరీరం సాష్టాంగముగా పడి మేము ఆరాధించుచున్నాము స్వామి. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలినవారా, నా సర్వేశ్వర, మా పాపముల కొరకు స్లేవలో చిందబోసిన యేసునాథుని దివ్య రక్తమా సాష్టాంగముగా పడి మేము ఆరాధించుచున్నాము స్వామి. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటిదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఏలినవారా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగునమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్యతల్లిగా మరియమాతతోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత చిన్న తెరేజమ్మ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థించుదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక.
మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా దప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఏలినవారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేం పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురికాకుండానట్లు చేయుడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన యేసువా, మా పాపములను పాటించక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచూ పరిపాలించెడివారా. ఆమేన్. ఏలిన వారి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించెడివారు, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించెడివారు, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించెడివారు, మాకు సమాధానము దయచేయండి. May this mean the body and blood of Lord Jesus may bring eternal life to his recipient. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించెడివారు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ఏలినవారా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ ఆరోగ్యం పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవమునకు మనల్ని కాపాడునుగాక. ఆమేన్.
విరమించుదము. దయాసాగరులగు ఓ సర్వేశ్వరా, మేమందరము ఒకే రొట్టెను భుజింపవలెననియు ఒకే పాత్రము నుండి త్రాగవలెననియు మీరు చిత్తగించితిరి. ఆ విధముననే మేమందరము క్రీస్తునందు ఏకమై జీవించునట్లును, ఆనందోత్సాహములతో లోకరక్షణ నిమిత్తము సముచిత పుణ్యక్రియలు చేయనట్లును మీ కృపను మాకు ప్రసాదించుమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మాశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడచెదను, రాత్రింబవళ్ళాయనతో నడచెదను. యేసుని వెలుగులో నడచెదను, రాత్రింబవళ్ళాయనతో నడచెదను. వెలుగు నడచెదను, వెంబడించెదను, వెలుగు నడచెదను, వెంబడించెదను. యేసువే నా రక్షకుడు. నడచెదను ప్రభు యేసునితో, నడచెదను ప్రభు రక్తముతో, నడచెదను ప్రభు యేసునితో, నడచెదను ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయగచెను, యేసువే నా రక్షకుడు. చీకటిలో భయపడను, యేసుని వెలుగులో నడచెదను. గాఢంబగు చీకటిలో భయపడను, అవరించెదను, చెంతనుంచెదను, సర్వమిచ్చెదను, చెంతనుంచెదను. యేసువే నా రక్షకుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయకాంతులు, యేసునే వెంబడించెదన్.